హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా గ్యాస్ వినియోగదారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే విడుదల చేసిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సిలిండర్ తెచ్చినందుకు అదనపు రుసుము చెల్లించొద్దు అని చెప్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎల్పీజీ సిలిండర్ ఇంటికి తెచ్చినప్పుడు రసీదుపై ఉన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని, అదనంగా ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇకపోతే ఎల్పీజీ సిలిండర్ ఇంటికి తెచ్చినప్పుడు రసీదుపై ఉన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని, అదనంగా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక నిర్ణీత పరిధిలో ఉన్నా కూడా కొందరు డీలర్లు డెలివరీ చేసేవారు అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నారని, తరచూ కూడా ఫిర్యాదులు అందుతున్నాయని, వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వసూలు చేస్తున్నట్లయితే జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, ఇంధన సంస్థల మార్కెటింగ్ సిబ్బందికి ఫిర్యాదులు చేయాలన్నారు. ఎందుకంటే మీ ఇంటికి సిలిండర్ డెలివరీ వచ్చినప్పుడు ఏదైతే ఆ సిలిండర్ తెచ్చిన వారు అదనంగా ఛార్జీలు కనుక వసూలు చేసినట్లయితే ఈ విధంగా కంప్లైంట్ కూడా ఇవ్వచ్చని చెప్తున్నారు అధికారులు. ఇక పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలోనే కాల్ సెంటర్ 1967, లేదంటే మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలోనే టోల్ ఫ్రీ నెంబరు 1800233355కి అయితే ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. చూశారు కంటే మొత్తం మీదుగా మీకు డెలివరీ సమయంలో వారి కనుక అదనపు ఛార్జీ కనుక వసూలు చేసినట్లయితే ఈ నెంబర్కి అయితే కాల్ చేసి టోల్ ఫ్రీ నెంబర్కి ఫిర్యాదు అయితే చేయొచ్చని చెప్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే గ్యాస్ సిలిండర్ తెచ్చినందుకు చెల్లించాల్సిన రుసుము కూడా చెప్పారు. మీకు 5 కిలోమీటర్ల లోపు అయితేనే ఏమి చెల్లించాల్సిన పని లేదని చెప్తున్నారు. అయితే మీ డీలర్ దగ్గర నుంచి 5 కిలోమీటర్ల దూరం అయితే చెల్లించాల్సిన పని లేదు. అలాగనే 5 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్ల వరకు అయితే దూరము సిలిండర్కి వచ్చేసి 20 రూపాయలు చెల్లించాలని చెప్తున్నారు. ఇక 15 కిలోమీటర్లు ఆ పైన అయితే సిలిండర్కి వచ్చేసి 30 రూపాయలు అయితే చెల్లించాలి. ఇక అదనంగా కూడా చెల్లించే పని కూడా లేదని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరు ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.